గోబీ మంచూరియన్. రెస్టారెంట్ స్టైల్లో ఈ గోబీ మంచూరియాని మన ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇది పైన క్రంచీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఇది ఎంతో బాగా నచ్చుతుంది. హలో అండి, నమస్తే. నేను మీ రూహి. వెల్కమ్ టు మన ఛానల్ మిసెస్ సో రూహీస్ కిచెన్. చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో ఈ గోబీ మంచూరియాని ఎలా చేసుకోవాలో మనం చూసేద్దామా. ముందుగా నేను ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటి ఫ్లోరెట్స్ని మీడియం సైజ్గా కట్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడంత ఉప్పు, తగినంత కారం, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఈ క్యాలీఫ్లవర్కి మసాలా అంతా పట్టేలాగా బాగా టాస్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 లేదా 4 టేబుల్ స్పూన్ల మైదాను వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు మరీ పల్స్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా జారుడుగా ఉండాలి. ఆయిల్ వేడెక్కాక దీన్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హైలో ఉంచుకొని ఫ్రై చేసుకుందాం. నూనెలో వేసిన వెంటనే దీన్ని గరిటెతో మిక్స్ చేయకూడదు. ఒక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా లైట్ బ్రౌన్ కలర్ అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా టిష్యూ పైన వేయడం వలన కొంచెం ఎక్సెస్ ఏదైనా ఆయిల్ ఉంటే అది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే మీరు ఇంకొకసారి దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఒక్కసారి ఫ్రై చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్తో మిగిలిన గోబీలు కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా గోబీ బాగా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే సన్నగా తరిగిన అల్లం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అరకప్పు లేదా సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల రెడ్ ఆర్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్. 1 నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని కూడా యాడ్ చేసుకోవాలి. సాసెస్ అంతా గోబీకి బాగా పట్టేటట్టు ఒక్కసారి కలుపుకోవాలి. మీకు కొంచెం కారంగా అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ మంచూరియాని స్టార్టర్ లేదా నూడిల్స్ ఆర్ ఫ్రైడ్ రైస్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని ఇంగ్లీష్లో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.